ఆలేరు భారతీయ జనతా పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పటేల్గూడెం, శ్రీనివాసపురం, శివలాల్ తండా, గుండ్లగూడెం 4 గ్రామాలకు సంబంధించి సుమారు 7,000 నుంచి 8,000 మధ్యన జనాభా ఉంటారు. విద్యార్థులు ఇంతలోనే, రైతులు, ఉద్యోగస్తులకు రోజు ట్రైన్ పోయే యువకులు ఈ గ్రామాల నుంచి పోవాలంటే ఈ గ్రామము జైలు వేసినట్టే ఉంటుంది. 15 నిమిషాలకు ఒక ట్రైను, ఎప్పుడు కూడా ఆల్టర్నేట్ రోడ్డు లేదు. అంటే 4 గ్రామాలు ఏ సమస్య వచ్చినా, లాస్ట్కు గర్భిణీ స్త్రీలకు వచ్చిన, హార్ట్ అటాక్ వచ్చిన జైలు వేసిన విధంగా ఉంది. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ దీని మీద స్పందించి పత్రికాముఖంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ అండర్ పాస్ నిర్మాణం ఉన్నా వెంటనే నిధులు మంజూరు చేయడం సుముఖంగా ఉంది. గతంలో 2001, 2022లో కూడా ఈ యొక్క నిధులు కూడా కేటాయించడం జరిగింది. కానీ R&B, నేషనల్ హైవే, స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టక, ఈ యొక్క 4 గ్రామాల మీద ప్రేమ లేక దీని మీద నిర్లక్ష్యం వైట రైల్వే డిపార్ట్మెంట్కు, R&B, నేషనల్ హైవే డిపార్ట్మెంట్కు, అధికారులకు పొంతన లేకుండా ఉండడం కాబట్టి ఇది ఆగుతుంది. కేంద్ర ప్రభుత్వం క్లియర్ కట్గా గతంలో రైల్వే మంత్రి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. దీనికి అశ్విని గారు ఈ రాలేరుకు వచ్చినప్పుడు మండల కమిటీ తరఫున, జిల్లా కమిటీ తరఫున కూడా చేపట్టడం జరిగింది. కానీ మేము రైల్వే డిపార్ట్మెంట్లో అడిగితే ఈ గతంలో కూడా ప్రతి దగ్గర మంజూరు అనేది ఉన్నది. ఇది 2001, 2000 బడ్జెట్లో కూడా పెట్టినామని జరిగింది. మేము తెలుసుకున్న సమాచారం ఉంది. కేవలం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నాయకులు కానీ, ఇటు రైల్వే డిపార్ట్మెంటు అధికారులు కానీ, R&B స్టేట్కి సంబంధించిన R&B, నేషనల్ హైవే R&B సంబంధించిన అధికారులు కానీ, పిఆర్ రోడ్ ఉన్నట్టుంది. పిఆర్ రోడ్ సంబంధించిన అధికారులు కానీ అనుసంధానమై ఎట్లయితే సమస్య పరిష్కారం అవుతుందో మరి ప్రజలకు వివరించి ఈ యొక్క సమస్య పరిష్కారం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 3 రోజులు, ఈ రోజు ఈ యొక్క దీక్ష ప్రారంభమైంది. 3 రోజులు నిరసన దీక్ష, ఈ రిలవాదిక నిరాహార దీక్ష లెక్క రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. రోజు నాయకుడు ఇక్కడ స్పందించి ఇక్కడ మద్దతుగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు గ్రామాల్లో ఉన్నటువంటి యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ఉదయం కూడా మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ చెందిన సర్పంచ్ కూడా వచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా మద్దతు ఇవ్వాలని అందరినీ కోరుతా ఉన్నాం. ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. అది అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా మా పార్టీ వైపు నుంచి చెప్పడం జరిగింది. వారు కూడా సుముఖంగా ఉన్నారు. ఇంకేమైనా కూడా ఇబ్బందికరంగా ఉంటే మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని పత్రికల ముఖంగా మేము హామీ ఇస్తున్నాం. ఈ యొక్క పరిస్థితి గతంలో కూడా మేము రాష్ట్ర పార్టీకి నివేదించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకేమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మేము రైల్వే అధికారులకు కానీ, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏ ప్రాబ్లం ఉన్నా భారతీయ జనతా పార్టీ సుముఖంగా ఉంది. మేము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ మాత్రం చొరవ తీసుకోవాలి. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికి కూడా ఏ గ్రామానికి ఫండ్ వచ్చినప్పుడు కూడా ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ కానీ, అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, వార్డు మెంబర్ కానీ పోతేనే కొంత అధికారులు స్పందిస్తారు. కానీ మన ఎమ్మెల్యే, కేవలం ముఖ్యంగా ఎంపీ, ఏదో ఆర్డర్ వచ్చినాక నేను తెచ్చినా ఎంపీ ఉన్నాడు. మనకి కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ వచ్చిందంటే ఇది నేనే తీసుకొచ్చినా అంటాడు. ఇప్పుడు మేము ఎంపీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం, పార్లమెంట్గా బాధ్యత వహిస్తున్నాం. రైల్వే అధికారులతోని మీరు మాట్లాడాలి. ఇక్కడ లోకల్ ఎంపీగా మీరు స్పందనలో స్టేట్ గవర్నమెంట్ గురించి కూడా రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో మరి దీనికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇద్దరిని సమన్వయం చేసిన బాధ్యత ఈనాడు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ మీద ఉందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా 4 గ్రామాల రైతుల సమస్యలు, ప్రజల సమస్యలు తీర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.